హలో అండి. నేను ఈరోజైతే వీడియో షూట్ చేయాలి అని ముందుగా అయితే అనుకోలేదు. ఈరోజు నేను మా హస్బెండు ఇంట్లోకి కొన్ని కావాల్సినవి ఉంటే వాటిని తీసుకుందామని డీమార్ట్‌కి వెళ్ళాము. ఇది మండే. మామూలుగా అయితే సాటర్డే లేకపోతే సండే వెళ్ళేవాళ్ళము. అప్పుడు ఫుల్ రష్‌గా ఉండేది. ఈరోజు చూస్తే అసలు జనాలే లేరు. బాగా ఫ్రీగా ఉందే ఈరోజు అని ఈ వీడియోని కంటిన్యూ చేశాను. మెయిన్‌గా ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే డోర్ మ్యాట్స్ కొందామని వచ్చాము. మేము రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయిపోయాము. పాత మ్యాట్లన్నీ ఇలా కొత్త ఇంట్లోకి తెచ్చుకోకూడదు అంటారు కదా, అందుకని వాటిని పడేసి ఈసారి కొత్తగా కొనుక్కుందామని ఇక్కడికి వచ్చాము. మంచి క్వాలిటీ, తక్కువ కంఫర్ట్, 99 రూపీస్ అంట. దీన్ని ఒకటి తీసుకున్నాము. మనం అవన్నీ కొన్నా కొనకపోయినా అన్ని సెక్షన్లు అలా ఒకసారి లుక్ వేసుకుంటా వచ్చేయాలా. నేనైతే అలానే చేస్తాను. కొన్నా కొనకపోయినా అలా ఒకసారి చూసి వచ్చేయాలా. పాప చిన్నగా ఉన్నప్పుడు డీమార్ట్కి అలా ఎత్తుకొని వెళ్ళినాము. ఇప్పుడు కానీ తీసుకెళ్ళాలి ఇక్కడికి. బొమ్మ కావాలని అక్కడే దొరుకుతుందేమో వీటన్నిటిని చూస్తే. మేము చిన్నగా ఉన్నప్పుడైతే నున్నగా ఉండే ఇసుక తీసుకొని చేతితో జల్లిపెట్టుకొని దాన్ని చిప్పలో వేసి వాటర్ వేసి కలబెట్టుకుంటా ఆడుకునే వాళ్ళము. ఈ చిట్టి చిట్టి కప్పులు 39 రూపీస్ అంట. ఎంఆర్పి అయితే 58 రూపీస్ అంట. డీమార్ట్లో డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకో మీకు తెలుసా? చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. మెయిన్గా డీమార్ట్లు వాళ్ళ ఓన్ ప్లేస్లోనే పెడతారంట. కాబట్టి వాళ్ళు రెంట్లు అలాంటివి ఏవి పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే డీమార్ట్లో ఉన్న చాలా ప్రోడక్ట్స్ వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచినే తెప్పించుకుంటారంట. ఇక్కడ డిస్కౌంట్కి తగ్గట్టు ప్రోడక్ట్స్ కూడా క్వాలిటీగా ఉంటాయి. ఈ కలశం చెంబుని ఎవరో చూద్దామని తీసుకొని మళ్ళీ వద్దనుకొని వేరే సెక్షన్లో పెట్టేసినట్టున్నారు. ఈ మిక్సింగ్ బౌలు 499 రూపీస్ అంట సెల్లింగ్ ప్రైస్. ఏవైనా కొత్తగా ఉండే పాత్రలు కానీ ఇంట్లో ఉంటే నాకు వాటితో ఏదైనా కొత్తగా వంటలు చేద్దాము అని అనిపిస్తూ ఉంటుంది. నాకు వీటి కాస్ట్లు చూస్తా అంటే 399 రూపీస్ ఓన్లీ, 79 రూపీస్ ఓన్లీ, అలా ఓన్లీ అని ఎందుకు మెన్షన్ చేస్తారు? మీకు ఎవరికైనా తెలుసా? నాకైతే తెలియదండి. ఎందుకు ఎంత కాస్ట్ ఉన్నా పక్కన మాత్రం ఓన్లీ అని పెట్టింటారు కదా. ఇక్కడ ఈ గోల్డ్ కలర్లో ఉండేటివన్నీ అయితే చూడడానికి ముచ్చటగా ఉన్నాయి. ఈ బౌల్స్ అంతా 79 రూపీస్ అంట. కొద్దిగా పెద్దగా గ్లాస్ లాగా ఉండేది 99 రూపీస్ అంట. మా హస్బెండ్ లాస్ట్లో చిట్టిగా ఉండే బౌల్ని టచ్ చేసేసరికి వాటిని ఏమైనా కొనిస్తాడేమో అని అనుకున్నాను. డీమార్ట్కి అలాంటి చోటికి వెళ్ళేటప్పుడు మనకి అవసరమైన వాటికంటే అవసరం లేని వాటిని ఎక్కువ కొనేస్తూ ఉంటాము. అదంతా ఒక రకం మార్కెట్ స్ట్రాటజీ. కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా అన్నిటినీ పెట్టింటారు. మనలాంటి వాళ్ళ కోసమే ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పారు. ఏంటంటే మనకి ఏవైతే అవసరం ఉంటాయో వాటిని ఒక లిస్ట్లో రాసుకొని వాటిని తీసుకెళ్ళి వాటిని మాత్రమే తీసుకొచ్చుకోవాలని. ఇవన్నీ మనకు తెలుసు. అందరి మాటలు మనం వింటాము. మళ్ళీ డీమార్ట్కి వెళ్ళినప్పుడు అవసరం లేనివన్నీ కొనేస్తూ ఉంటాము. ఇలా నేనొకటేనా, లేకపోతే మీలో కూడా ఎవరైనా ఉన్నారా? ఈరోజు మీరు అవసరం లేనిది ఏది కొనలేదు కదా సిస్టర్ అని అనుకుంటారేమో. ఈరోజు కాదు, ఇంతకు ముందు జరిగినటువన్నీ చెప్తాను. ఈ పుల్లుంట్ల పెనుము 329 రూపీస్ అంట. కర్ణాటకలో ఈ పుల్లుంట్లని పడ్డు అంటారు. కొన్ని చోట్ల అయితే గుంత పొంగనాలు అని కూడా అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి. నేను ఇలా ఏ వీడియోకైనా కామెంట్ చేసేయండి అని చెప్పినప్పుడు మా హస్బెండ్ అది చూసి నువ్వేమో అలా చెప్తా అంటావు, ఎవరు కామెంట్ చేయరు, ఏం చేయరు అని నవ్వుతాడు. మేము వెళ్ళింది డోర్ మ్యాట్స్ కోసమని. కాకపోతే ఇక్కడ చిట్టి చిట్టి ప్లేట్లు అట్రాక్టివ్గా బాగున్నాయి. పిల్లలకి దీంట్లో స్నాక్స్ పెట్టిస్తే ఇష్టంగా తింటారేమో అని అనిపించింది. ఈ చిట్టి ప్లేటు 49 రూపీస్ అంట. పక్కన చిట్టి గుంతలాగుండి భలే ఉంది కదా. నేను వాటిని 3 తీసుకున్నాను. ఫస్ట్లో వైట్ది వద్దన్నారు మా హస్బెండ్. మళ్ళీ కొద్దిసేపు తర్వాత నీ ఇష్టం స్వామి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది తీసుకోమంటే అది తీసుకున్నావంటావని వైట్దే ఎత్తుకో అన్నాడు. ఇక్కడ ఈ చిట్టి చిట్టి గ్లాస్ ఐటమ్ అయిన గ్లాసులు 22 రూపీస్ అంట. పైన సెక్షన్ అంతా అలా ఒక రౌండ్ వేసుకొని కిందికి వచ్చేసాము. ఈ లేడీస్ అయితేనే ఇలాంటి ఐటమ్స్కు తొందరగా అట్రాక్ట్ అవుతారు అన్నట్లు ఇక్కడ లేడీస్ ఐటమ్స్ అన్నీ కొన్ని పెట్టారు. నేను అలా వాటన్నిటిని చూసుకుంటా కిందికి వెళ్తా అంటే మా హస్బెండ్ నీకు కావాలి అనిపిస్తే తీసుకో, అంతేగాని అలా చూసుకుంటా ఎందుకు అంతసేపు అని అంటాడు. ఇక్కడ కిందకి వచ్చి స్లిప్పర్స్ సెక్షన్కి వచ్చేసాము. అక్కడ బట్టలు ఉండే సెక్షన్ దగ్గరికి వెళ్తావు, ఆ బట్టలన్నీ టచ్ చేసుకుంటా ఉంటావు, కొనేది లేదు పాడు లేదు అని అరుస్తాడు. అలాంటప్పుడు వాటిని టచ్ చేయకపోతే ఏమీ అని అంటాడు.
మేమంతే వాటిని కొన్నా కొనకపోయినా అదే మా షాపింగ్ అని చెప్తాను. ఇక్కడ చిన్నపిల్లల స్లిప్పర్సు ఇవైతే భలే ఉన్నాయి కదా! అవన్నీ 249 రూపీస్ అంట. ఎంఆర్పి అయితే 299 రూపీస్ అంట. పాప కోసమని టైగర్ బొమ్మ ఉండి ఈ పీక్ పీక్ అనే చెప్పులు ఒక జత తీసుకున్నాము. అవి 179 రూపీస్ అంట. ఎంఆర్పి అయితే 199 అంట. నేను ఒక జత తీసుకున్నాను. వాటిని అలా వేసుకొని వీడియో తీస్తా అంటే ఏం పని లేదు పాట లేదు, ఏవి బాగున్నాయి చెప్పండి అలంతా కామెంట్ చేయండి అని అడుగుతావు అని అన్నాడు. లాస్ట్ టైం ఒకసారి నేను మా చెల్లి వెళ్ళి నేను ప్రజెంట్ ఇప్పుడు వేసుకుంటే స్లిప్పర్స్ వేసుకొని ఇవి బాగున్నాయా అవి బాగున్నాయా అని అడిగాను ఒక షార్ట్ వీడియోలో. అందుకని అలా అన్నాడు మా హస్బెండ్. ఇక్కడ ఒక బెల్ట్ తీసుకొని కిందికి వచ్చేసాము. కిందికి వచ్చేసి పిల్లల కోసమని కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. మధ్యలో కూడా కొన్ని కావాల్సినవి ఉంటే వాటిని కొన్నాము. కాకపోతే వీడియో తీయలేదు. ఇంతవరకు వీడియో చూసారు కదా. వీడియోకి ఒక లైక్ చేసేసి టోటల్గా బిల్ ఎంత అయిందో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.